నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు, ఈ ఫార్ములా రేస్ కేసులో నిజంగా కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశారంటారా? సో ఒకవేళ నిధులు దుర్వినియోగం చేసి ఉన్నట్టయితే దానికి సంబంధించి కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. కావాలని మళ్ళీ పదే పదే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని దీన స్థితిలో కేటీఆర్ గారిని టార్గెట్ చేసినట్టయితే చర్చ కేటీఆర్ గారిపైన జరుగుతుంది, లేదంటే వీళ్ళు ఆపాదిస్తున్నటువంటి ఆరోపణలపైన చర్చ జరుగుతుంది. వీళ్ళ వైఫల్యాలపైన చర్చను తగ్గించుకోవచ్చనే దురాలోచనతోన మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి కార్యాచరణ చేపట్టి ముందుకు పోతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఫార్ములా ఈ రేస్లో దుర్మార్గాలు అక్రమాలు జరిగి ఉంటే ఏ విచారణకైనా నేను సిద్ధమని వందల వేల సార్లు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దాని విచారణ ఎదుర్కొంటా ఉన్నాం. ఒకవేళ కనుక ఏమైనా అక్రమాలు దుర్మార్గాలు జరిగింటే చట్టం తన పని తాను చేస్తుంది. చట్టానికి గౌరవించి చట్టానికి లోబడి ఉండడానికి బాధ్యత కలిగినటువంటి భారత పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా కేటీఆర్ గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంటే కక్షపూరిత సాధింపు చర్య చేపడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద? ఇది కక్ష కాకుండా ఇంకొకటి కాదు కదా. అందుకనే మాకంటే ఎక్కువ తొందరగా మీడియా ప్రతినిధుల నుంచే కక్ష సాధింపు అనే పదం పదే వస్తుంది. అంటేనే కక్ష సాధింపు చర్యలకే వీళ్ళు తెరలేపిన తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాంట్లో ఎంత మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పగబట్టిందంటారు ఈ ఫార్ములా రేస్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చింది, కేటీఆర్ను ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతుందంటే ఏం చెప్తారు? ఈరోజు వాస్తవంగా ఈ స్టేట్ ఇమేజ్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఇమేజ్ను చెరిపేయాలనే ఒక ఆలోచనతోన వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ ఫార్ములా రేస్ అనేది రావడమే ఒక ప్రివిలేజ్, ఒక గొప్ప అవకాశం కింద భావించి అద్భుతంగా రేస్ నిర్వహించడం జరిగింది. ఒకవేళ అక్రమాలు జరిగి ఉంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అవకతవకలు జరిగి ఉంటే గవర్నమెంట్గా లేదంటే చట్టాల పరంగా మీరు ఏ శిక్ష విధించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన తర్వాత కూడా నిన్న మాట్లాడినటువంటి మాట, నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు కాదు, లేదంటే దాన్ని తప్పైన నిర్ణయాన్ని చర్చ విస్తృతంగా జరగొద్దు, దాని తీవ్రతను తగ్గించాలనే ఆలోచనతోన 15,000 రైతు భరోసా ఇస్తానటువంటి ప్రభుత్వం 12,000 ఇస్తామని చెప్పడం, దీన్ని చర్చ జరగొద్దు అంటే ఇంకోసారి ఇటువంటి ఏసీబీ లేదంటే కోర్టులలో కేసులు నడుస్తున్నా, ఇంటరిమ్ ఆర్డర్స్తోనే, ఇంకా రకరకాల ఆలోచనలతోన ఈ రకమైనటువంటి తప్పుడు వేసే ప్రయత్నం పదే చేస్తూ ఉంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజాక్షేత్రంలో పెద్ద ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి, ప్రజల ద్రోహి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి అని మాత్రం చాటి చెప్పక తప్పదు. కానీ క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందా హైకోర్టులో ఈ మధ్యాహ్నం? ఒక క్వాష్ పిటిషన్కి సంబంధించి హానరబుల్ హైకోర్టులో రిజర్వ్ ఫర్ ఆర్డర్స్గా పెట్టిన కేసు, దానికంటే ముందే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ మరొకసారి ఏసీబీ నోటీసెస్ ఇచ్చి కార్యాలయానికి పిలిపించి ఆయనకున్నటువంటి హక్కులు, కేటీఆర్ గారికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగానే కాదు పౌరుడిగా కూడా ఎవరైనా ఏదైనా కేసులో అలిగేషన్స్ వస్తే తన వెంట కొన్ని కేసెస్లో తప్పిస్తే మిగతా అన్ని కేసెస్లో అడ్వకేట్స్ను తీసుకొని పోవడానికి హక్కు ఉంటుంది. ఆయనకున్నటువంటి ప్రివిలేజ్ అది. అట్లా రాకుండా చేసినందుకు కేటీఆర్ గారు వారు ఇచ్చినటువంటి పిలుపును గౌరవిస్తూ రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసే విధంగా స్టేట్మెంట్ ఇచ్చి రావడం జరిగింది. ఇంకేమన్నా ఒకవేళ కుట్ర చేస్తే ఖచ్చితంగా కోర్టులు అయితే అన్నీ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. మాకు కూడా కోర్టులపైన గౌరవం ఉంది కాబట్టి కోర్టులనే పట్టుకుంటాం. కోర్టుల ద్వారానే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను చీల్చి చెండాడతాం. కేటీఆర్ అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొట్టే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? సెంటిమెంట్ ఏం సెంటిమెంటు, అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టే ఎన్నో మాట్లాడినరు. లక్షల ఎకరాలు, వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని రకరకాల మాటలు మాట్లాడుతూ ఎక్కడ లేనిది ఈ ఫార్ములా 55-60 కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టుకొని అక్కడెక్కడ కరప్షన్ జరగకపోయినా ఆర్గనైజర్ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో గొప్పగా ఎవరు ఎక్కడ ఎఫిషియెంట్గా ఆ ఈవెంట్ నిర్వహిస్తారో ఆలోచన చేసి ఈ ఫార్ములా ఆర్గనైజర్ ఇక్కడ వచ్చి ఈవెంట్ నిర్వహించి ఇంకా 4-5 సంవత్సరాల ఈవెంట్ నిర్వహించడానికి సాధ్యం కాక, తెలివి లేక దీన్ని తప్పుదోవ పట్టించాలి. కేటీఆర్ గారి అచీవ్మెంట్స్, కేసీఆర్ గారి అచీవ్మెంట్స్ ఘనతలను కనుమరుగు చేయాలనే ఆలోచనతో మాత్రమే బురద జల్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల పెద్ద వరగేదేం లేదు. జైల్లో కేటీఆర్కి బ్యారక్ సిద్ధమైందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటారు? మీరు అనుకుంటున్నారు అట్లా? ఒకవేళ వాళ్ళు కుట్రపూరితంగా చేసిన చట్టాలు లేవా? చట్టపరంగా అన్నీ ఇప్పుడు లగచర్ల రైతులను తీసుకొని జైల్లో వేసిండ్రు. ఏమైంది? అల్టిమేట్గా రైతులు బయటకు వచ్చిండ్రు.
పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే మాదిరిగా లగచర్లతోనే వాళ్ళ బర్బాది వాళ్ళ వినాశనం మొదలైంది. ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఎన్ని చేస్తూ పోయినా అంత గ్రాఫ్ వాళ్ళకి పడిపోతూనే ఉంటుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఈ ఫార్ములా రేఖలో కేసీఆర్ స్పందించే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మాకు పూర్తి స్థాయి ఎఫిషియన్సీ కలిగినటువంటి లీడర్షిప్ ఉంది. ప్రతి విషయంలో ఈ పనికి రాని కేసుల విషయంలో, ఈ పనికి రాని నాయకత్వాల విషయంలో కేసీఆర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందని మాత్రం నేను భావించడం లేదు. దానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా కూడా ఎడ్యుకేటెడ్ పాలిటీషియన్స్ మేమున్నాం. మా పార్టీ తరఫున యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు ఉన్నారు. మేము ఎదుర్కొంటాం. అవసరమైనప్పుడు కేసీఆర్ గారు ఏ స్థాయిలో స్పందించాలనో ఆ స్థాయిలో స్పందిస్తారు. ఒక్కసారి ఏ రకమైనటువంటి సైలెన్స్ అయితే చూస్తూ ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళ తప్పులను చేసిన తర్వాత ఒక్కసారి కనుక గర్జించడం మొదలైతే ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదు. మీరు తీసుకొచ్చిన రైతు బంధు, కాంగ్రెస్ తీసుకున్న రైతు భరోసా, ఏది బాగుంది, ఏంటి పరిస్థితి? మీరే చెప్పాలి. మేము ఇచ్చిందేమో ఎన్నికల హామీలో మేము రైతు బంధు చెప్పలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ను దిగ్విజయం చేసిన తర్వాత రైతులే కేంద్రంగా పనిచేసి మేము ఎన్నికల హామీలో మా మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ అధికారంలో వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించిండు. కాబట్టి స్వయానా కేసీఆర్ గారు రైతు కాబట్టి ఆలోచించి చేసిండ్రు. ఇవ్వని హామీలను చూపించినాం. ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనటువంటి అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి 15,000 ఎకరాకు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత 2-3 పంటలను ముంచేసి ఈరోజు 12,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడడం అంటేనే భరోసాకు, బీమాకు, ధీమాకు, రైతు బంధుకు ఎంత వ్యత్యాసం ఉందో మీరే అనలైజ్ చేసి ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేయండి.